హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సోలో లెవెలింగ్ ఎపిసోడ్ 1. సో మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే 3 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్ని అయితే చూపిస్తారు. అందులో కొంతమంది నేవీ ఆఫీసర్స్ తమ క్యాప్టెన్ మేము కూడా ఈ ఫైట్లో పార్టిసిపేట్ చేస్తామని అయితే చెప్తారు. బట్ వాళ్ళ క్యాప్టెన్ మాత్రం మీ అందరికీ ఆల్రెడీ తెలుసు మన వెపన్స్తో వాటిని ఎదుర్కోలేమని. సో ఇక మనకి మరో దారి లేదు, ఈ పని మనం హంటర్స్కి వదిలేద్దామని వాళ్ళతో అయితే చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి కొంతమంది హంటర్స్ని అయితే చూపిస్తారు. ఇక వాళ్ళైతే జాయింట్ రెడ్ కలర్ యాండ్స్తో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ వాళ్ళ పవర్స్ తక్కువగా ఉండడం వల్ల ఆ యాండ్స్ని అయితే వీళ్ళు ఎదుర్కోలేకపోతారు. సో ఇక చివరిగా ఒక పర్సన్ అయితే ఇక మన పని ఇంతటితో ముగిసింది అని అంటూ ఉంటాడు. సడన్ గా అక్కడికి ముగ్గురు ఎస్ ర్యాంక్ హంటర్స్ వచ్చి ఆ యాండ్స్ ని కిల్ చేసి ఆ గాయపడిన హంటర్స్ కి హీలింగ్ మ్యాజిక్ తో అయితే హీల్ చేస్తారు, అది కూడా ఇన్స్టంట్ గా. అండ్ ఆ ముగ్గురు ఎస్ ర్యాంక్ హంటర్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషల్ ఎబిలిటీ అయితే ఉంటుంది. అందులో బియాంగ్ తన ఎబిలిటీ హీలింగ్, సో తనైతే గాయపడిన వాళ్ళందరికీ హీల్ చేస్తూ ఉంటాడు. ఇక యూన్హో అండ్ యూన్సీ వీళ్ళిద్దరు యాండ్స్ తో అయితే ఫైట్ చేస్తూ ఉంటారు. బట్ సడన్ గా అక్కడికి కొన్ని వైట్ కలర్ జాయింట్ యాండ్స్ అయితే వస్తాయి. ఇవి రెడ్ కలర్ యాండ్స్ కన్నా పవర్ఫుల్ అన్నమాట. అండ్ మనోళ్ళు వీటితో కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే గిల్డ్ మాస్టర్ చోయి అండ్ మరికొంతమంది లో లెవెల్ హంటర్స్ కలిసి అలాంటి యాండ్స్ తోటి వాళ్ళు కూడా ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ చోయ్ అయితే ఒక ఫైర్ స్టైల్ మ్యాజికల్ పవర్ యూజర్ అన్నమాట. ఇక నెక్స్ట్ సీన్ లో అయితే మనకి 10 years ఫ్లాష్ బ్యాక్ అయితే చూపిస్తారు. సో అందులో అదర్ డైమెన్షన్ కి చెందినటువంటి ఒక పోర్టల్ గేట్ అయితే ఎర్త్ లో ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఆ గేట్స్ నుండే ఈ డేంజరస్ మ్యాజికల్ క్రియేచర్స్ అయితే ఎర్త్ ని అటాక్ చేస్తూ ఉంటాయి. సో ఇక వాటిని ఎదుర్కోవడానికి ఎవరైతే తమ మ్యాజికల్ పవర్స్ ని అవేక్ చేస్తారో వారిని హంటర్స్ గా అయితే నియమించేవారు. అండ్ వాళ్ళ స్ట్రెంగ్త్ ను బట్టి వాళ్ళకి ర్యాంకింగ్స్ కూడా ఇస్తారు, లైక్ SABCDE అని. సో ఇక ఫ్లాష్ బ్యాక్స్ అన్ని కంప్లీట్ అయితే అవుతాయి. ఇక ప్రజెంట్ సినారియోలో హంటర్స్ యొక్క డెన్ లో కిమ్ అండ్ పార్క్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ తమ నెక్స్ట్ మిషన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అక్కడికి సడన్ గా ఒక వ్యక్తి అయితే వస్తాడు, తన పేరే సాంగ్ జీన్ వూ. సో తను చూసి ఆ డెన్ లో ఉన్న వాళ్ళంతా తననైతే పలకరిస్తూ ఉంటారు. సో దీంతో పార్క్ అయితే కిమ్ ని ఏంటి వాడు రాగానే అందరూ వాడికి హలో చెప్తున్నారు, వాడేమైనా పెద్ద పిస్తానా అని అడుగుతాడు. దానికి కిమ్ లేదు నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు, ఈ ఎంటైర్ మ్యాన్ కైండ్ లోనే వాడే ద వీకెస్ట్ పర్సన్ అని అయితే చెప్తాడు. ఇక సాంగ్ అలా ముందుకి వెళ్తూ ఉండగా ఒక అమ్మాయి అయితే తన దగ్గరికి వస్తుంది, తన పేరే జూహీ. సో అమ్మాయి అయితే మనోని నువ్వు మళ్ళీ దెబ్బలు తగిలించుకున్నావా అని అడుగుతుంది. దానికి సాంగ్ దెబ్బలు తగిలించుకోవడం నాకు అలవాటే కదా అని అంటాడు. దానికి అమ్మాయి ఆ మిషన్ లో మరి ఎవరు హీలర్స్ లేరా అని అడుగుతుంది. దానికి తను వాళ్ళంతా కూడా హై ర్యాంకర్స్, సో వాళ్ళకి హీలర్స్ తో పని లేదు, అండ్ ఆ మిషన్ కూడా ఈ ర్యాంక్ మిషన్, సో అందుకోసమే హీలర్స్ అయితే పెట్టుకోలేదని అంటాడు. దానికి అమ్మాయి వాళ్ళంతా స్వార్థపరులు, కేవలం వాళ్ళు తమ కోసమే ఆలోచిస్తున్నారని అంటుంది. దానికి సాంగ్ వీక్ గా ఉండడం నాదే కదా తప్పు, వాళ్ళని అనడం వల్ల ప్రయోజనం ఏంటి, నెక్స్ట్ మిషన్ లో నువ్వు కూడా మా టీంలోనే ఉన్నావని విన్నాను, టైం అవుతుంది ఇక పద అని తనతో అయితే అంటాడు సాంగ్. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ రేడి యొక్క లీడర్ అయినటువంటి షోన్ చియుల్ తన టీం కి తన పరిచయం అయితే చేసుకొని ఇక అందరూ రెడీయా అని చెప్పి అందరూ ఆ పోర్టల్లోకి అయితే వెళ్తూ ఉంటారు. కానీ సాంగ్ జీన్ వూ దగ్గర మాత్రం ఒక ఓల్డ్ తుప్పట్టిన మ్యాజికల్ స్వాడ్ మాత్రమే ఉంటుంది. సో మనోడిక చేసేదేమీ లేక ఆ స్వాడ్ తోనే ఆ పోర్టల్ లోపలికి అయితే ఎంటర్ అవుతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో హంటర్స్ యొక్క చైర్మన్ తన సబార్డినేట్ తో హంటర్ అడ్మిషన్స్ ఎలా జరుగుతున్నాయని అడుగుతాడు. దానికి తను బాగానే జరుగుతున్నాయని అంటాడు. ఇక చైర్మన్ మన హంటర్స్ ఆ డేంజరస్ డెంజన్స్ పైన రైడ్ చేసి ఆ మ్యాజికల్ బీచ్ ని కిల్ చేయడం వల్ల మనకి ఎసెన్షియల్ స్టోన్స్ ఇంకా మానా క్రిస్టల్స్ అయితే లభిస్తాయి. వాటితో మనం హై ర్యాంక్ బీచ్ ని డిఫీట్ చేయడానికి కావాల్సిన వెపన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాం. అంతేకాదు గవర్నమెంట్ వాటి సహాయంతో పొల్యూషన్ లెస్ వెహికల్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, విండ్ వీటన్నింటినీ ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నాయి. సో దానికోసం మనకి ఎక్కువగా మానా క్రిస్టల్స్ అండ్ ఎసెన్షియల్ స్టోన్స్ అయితే అవసరం. అండ్ వాటిని మనం గవర్నమెంట్ కి సేల్ చేస్తూనే మన ఈ హంటర్ సంస్థ అయితే నడిపిస్తున్నామని తనతో అయితే చెప్తాడు. ఇక నెక్స్ట్ సీన్ లో సాంగ్ జీన్ వూ కి ఆ పోర్టల్లో ఒక మానా క్రిస్టల్ అయితే లభిస్తుంది. ఇక మనోడు ఆ సంతోషంలో అసలు బ్యాటిల్ గురించి మర్చిపోతాడు. దాంతో ఒక మ్యాజికల్ బీస్ట్ తన పైన అటాక్ అయితే చేస్తుంది. తన దగ్గరున్న ఆ స్వాడ్తో దాంతో అయితే ఫైట్ చేస్తాడు. బట్ అది ఒక ఓల్డ్ స్వాడ్ కావడం ద్వారా ఆ స్వాడ్ అయితే విరిగిపోతుంది. దీంతో ఆ బీస్ట్ సాంగ్ జీన్ వూని తన కత్తితో పొడుస్తుంది. దాంతో మనోడు చాలా తీవ్రంగా గాయపడతాడు. ఇక అది గమనించిన కిమ్ అయితే ఆ బీస్ట్ ని కిల్ చేసి మనోడిని సేవ్ చేస్తాడు. ఇక అక్కడికి ఆ టీం యొక్క హీలర్ అయినటువంటి జూహీ తన దగ్గరికి వచ్చి తనని హీల్ చేస్తూ చాలా బాధపడుతూ ఇలా అంటుంది,
నువ్వెందుకని ప్రతిసారి ఇలా గాయపడుతున్నావు, నేను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. ఇక హంటర్స్ అంతా డెన్ లో ఉన్న బీస్ట్స్ అన్నింటిని కిల్ చేసి వాటి నుండి మానా క్రిస్టల్స్ అయితే తీసుకుంటారు. బట్ అందులో ఆ డెన్ లో అయితే చాలా తక్కువ మానా క్రిస్టల్స్ అయితే వారికి లభిస్తాయి. దీంతో వాళ్ళైతే అన్సాటిస్ఫై అవుతారు. సో ఇక అసలు కథ ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఆ హంటర్స్ లో ఒకరికి ఒక టన్నల్ అయితే కనిపిస్తుంది. దీంతో వాళ్ళంతా దాని దగ్గరికి వెళ్ళి చూసి ఇది ఒక డబుల్ డంజన్ అయి ఉంటుందని అనుకుంటారు. అంతేకాదు అందులో ఎక్కువ లూట్ కూడా ఉండి ఉండవచ్చని అనుకుంటారు. దీంతో అక్కడికి రేడ్ లీడర్ అయినటువంటి సాంగ్ వచ్చి ఇదంతా రూల్స్ కి విరుద్ధం అండ్ దీని లోపలికి వెళ్ళడం చాలా రిస్కీ అని వాళ్ళతో అయితే అంటాడు. బట్ అందులో కొంతమంది తన మాటలను అయితే పట్టించుకోరు. సో దీంతో సాంగ్ కి వేరే ఆప్షన్ లేక సరే మనం పోలింగ్ పెడదాం, అందులో ఎక్కువ ఓట్స్ దీనికి వస్తే మనం అదే విధంగా ఫాలో అవుదామని వాళ్ళతో అంటాడు. ఇక పోలింగ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఆ పోలింగ్ లో 6 వెళ్దాం 6 వద్దని అయితే పోల్ చేస్తారు. ఇక చివరిగా ఒకరి పోలింగ్ మాత్రం మిగిలి ఉంటుంది, అదే సాంగ్ జీన్ వూది. తనకి తెలుసు డి ర్యాంక్ డంజన్ కూడా తన రేంజ్ కి చాలా రిస్కీ అని. బట్ సాంగ్ జీన్ వూ ఫాదర్ మిస్ అవడం వల్ల ఇంటి బాధ్యతలు మొత్తం తనే చూసుకుంటున్నాడు. తన సిస్టర్ యొక్క కాలేజ్ ఫీజ్ అండ్ తన మదర్ యొక్క హెల్త్ బాగోలేకపోవడం వల్ల హాస్పిటల్లో అయితే ఉంటుంది. సో వీటన్నింటికి తనకి చాలా డబ్బులు అయితే అవసరం వస్తాయి. సో ఇక తనకి వేరే ఆప్షన్ లేక మనం లోపలికి వెళ్దామని అయితే వాళ్ళతో చెప్తాడు. సో ఇక నెక్స్ట్ సీన్ లో హంటర్స్ రిక్రూట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక సడన్ గా రోడ్డు పైన ఒక 2 దొంగలు ఒక అమ్మాయి యొక్క పర్స్ అయితే దొంగలించి తీసుకొని వెళ్తూ ఉంటారు బైక్ పైన. అప్పుడు అక్కడికి చాహే అనే ఒక ఎస్ ర్యాంక్ హంటర్ అయితే వచ్చి వాళ్ళని పట్టుకుంటుంది అండ్ వెంటనే అక్కడ నుంచి అయితే తను వెళ్ళిపోతుంది మెరుపు తీగలాగా. ఇక నెక్స్ట్ సీన్ లో ఆ హంటర్స్ అందరూ ఆ టన్నల్ లో 40 మినిట్స్ గా ప్రయాణిస్తూ ఉంటారు. ఇక సాంగ్ నువ్వు హీలర్ అయినటువంటి జూహీని నేను ఈ డిసిషన్ తీసుకోవడం వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి, ఇందాక బీస్ట్ అటాక్ చేసినప్పుడు కొంపదీసి నీ తలకు మాత్రం ఏం దెబ్బ తగలేదు కదా, లేకపోతే పిచ్చా ఏంట్రా నీకు, సో నేను అక్కడ సేవ్ చేసి ఉండకపోతే ఆల్రెడీ నువ్వు చచ్చేవాడివి, మళ్ళీ ఇలాంటి బొంగులో డిసిషన్ ఎలా తీసుకున్నావురా అని అంటుంది. సో దానికి మనోడైతే నీలాంటి అందమైన మరియు పవర్ఫుల్ హీలర్ ఉండగా నాకు భయం దేనికని తనతో అయితే అంటాడు. దీంతో ఆ అమ్మాయి అయితే సిగ్గుపడుతూ ఇదంతా కాదు, బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నన్ను డిన్నర్ తీసుకెళ్లాలి అని చెప్పి తనతో అయితే అంటుంది. సో ఇక ఫైనల్ గా వాళ్ళకైతే ఒక పెద్ద డోర్ అయితే కనిపిస్తుంది. సో ఇక వెంటనే వాళ్ళైతే దాని లోపలికి అయితే ఎంటర్ అవుతారు అండ్ దాని లోపల వాళ్ళకైతే చాలా జాయింట్ స్టాచ్యూస్ అయితే కనిపిస్తాయి. ఇక మన హీరో అయితే అన్నిటికన్నా పెద్ద స్టాచ్యూని అలాగే చూస్తూ ఉంటాడు. సో వాళ్ళకైతే అక్కడ ఒక స్టాచ్యూ మీద ఒక అన్సియంట్ స్క్రిప్ట్ అయితే రాసి ఉంటుంది. సో వెంటనే వాళ్ళైతే దాన్ని చదవడం స్టార్ట్ చేస్తారు అండ్ హీలర్ జూహీకి అయితే ఒక స్టాచ్యూ యొక్క ఐస్ అయితే కదలడం అయితే తను చూస్తుంది. సో వెంటనే అది మన హీరోకి అయితే చెప్తుంది. బట్ తనైతే నమ్మడు. సో ఇక ఆ స్టాచ్యూ పైన కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. సో ఎవరైతే ఈ టెంపుల్ నుంచి బయట పడాలనుకుంటున్నారో వాళ్ళు ఈ రూల్స్ అయితే పాటించాలి, లేదంటే ఇక్కడే మరణిస్తారని అయితే ఉంటుంది. అండ్ సడన్ గా వాళ్ళు ఎంటర్ అయిన డోర్ అయితే లాక్ అయిపోతుంది. సో అందులో ఒక హంటర్ అయితే ఇదంతా స్క్రాప్ రా, ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి తనైతే బయటకు వెళ్ళడానికి ఆ డోర్ దగ్గరికి వెళ్తాడు అంతే. సో ఒక స్టాచ్యూ సడన్ గా తన దగ్గరున్న జాయింట్ హామర్ తో తన బాడీని అయితే 2 పీసెస్ గా కట్ చేసేస్తుంది. ఆ తరువాత ఇంకొక స్టాచ్యూ ఐస్ నుంచి ఒక పెద్ద లేజర్ ఫైర్ బీమ్ అయితే షూట్ చేస్తుంది. దాంతో వాళ్ళ ముందు కంప్లీట్ ఒక లావాలా అయితే ఫామ్ అవుతుంది. దాంతో వాళ్ళైతే బయటకు వెళ్ళడానికి ఎలాంటి దారి ఉండదు. సో ఇంతటితో ఎపిసోడ్ 1 అయితే ఎండ్ అవుతుంది గైస్. సో ఫ్రెండ్స్, హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 2 త్వరగా రిలీజ్ చేయాలంటే మీరు త్వరగా ఈ వీడియోకి లైక్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి. వీడియో ఎలాగుందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.